నాకు మా బావ వీరబాబుతో పెళ్లి జరిగిపోయింది. మా కుటుంబ గొడవల వల్ల ఈ విషయం మా ఇంట్లో ఎవరికి చెప్పలేకపోయాను. త్వరలోనే మా వాళ్ళని ఒప్పించి మా బావ నన్ను తీసుకెళ్తానన్నాడు. ఇంతలోనే మీరు నిశ్చితార్థం అని వచ్చేశారు. ముందే ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. ఇది మా వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మీరే ఏదో సాకు చెప్పి ఈ పెళ్లి తప్పించాలి. నాకంతా తెలిసే ఆ వీరబాబు గారు నీకు గుళ్ళు తాళి కడుతున్నప్పుడు ఎవ్వరూ చూడలేదనుకున్నావు కదూ? నేను చూసా, ప్రత్యక్ష సాక్షి నేను. మరి తెలిసే నువ్వు నా పెళ్ళానివి. మధ్యలో ఎవ్వడు అడ్డొచ్చినా నరికేస్తాను నా కొడుకుల్ని. విడివిడిగా బతుకుతున్నాం మేమిద్దరం భార్య భర్తలం. ఏంటే బాగుతున్నావు? చంపేస్తాను. నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పుడు నేను నీ మొగుణ్ణి. త్వరలో మన పెళ్ళి, అంతే. మిగతాదంతా మర్చిపో. చంపేస్తా. ఈలోపు ఏదైనా యథవేషాలు వెయ్యాలని చూసావో మీ ఫ్యామిలీ మొత్తాన్ని బజార్కిడిస్తా. జాగ్రత్త. రమణగాడిని చంపేస్తానా? చంపేస్తా. రేయ్, నువ్వు ఆవేశపడకరా. అసలు వాడి కాదు, మీ అన్నయ్య ఏమనుకుంటాడు? ఆ రోజు నీ విషయంలో, ఈ రోజు నా వరలక్ష్మి విషయంలో ఎంతసేపు తన మాట చెల్లాలా? బలుపు. ఒరేనా, కంగారు పడకు. నా మాట విను. నా తండ్రివి కదా, నేను వెళ్తాను. నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? పాతికేళ్ళుగా ఎదురు చూస్తున్నావు. ఏం జరిగిందన్నా? ఇలాగే జరుగుతుంది. వెళ్ళి అడగకపోతే పెళ్లి కూడా చేసేస్తాడు. వరలక్ష్మి, అమ్మ వరలక్ష్మి, నోట్లో ఇన్నొరగా అంటే అమ్మ వరా. అయ్యో సావిత్రి, సుశీల, కాశీ అందరూ రండ్రా. ఇదేదో తినేసినట్టు కనిపించండ్రా. ఒక్క అవకాశం నాకివ్వు. చివరిసారిగా నేను వెళ్ళి మాట్లాడతాను. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం కాదనుకోర్రా. నా ప్రాణం పోయినా సరే వాళ్ళ చేత ఒప్పిస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడి నుంచి నువ్వు కదలకు. నాన్న, కదిలావో నా మీద ఒట్టి. ఏళ్ల క్రితం జరిగిన తప్పప్పుల గురించి మాట్లాడడానికి రాలేదు. వరసలు తెలియకుండానే వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. మనకి చెప్పకుండానే తొందరపడి పెళ్లి చేసుకున్నారు. తప్పే. వాళ్ళు చిన్నపిల్లలు. నువ్వే పెద్ద మనసు చేసుకుని నా కోడల్ని నా ఇంటికి పంపించు బావా. మా కుటుంబానికి సెల్లాతో అపరించావు కదరా. నువ్వే రాకపోయి ఉంటే ఆ రోజు మేము చూసిన సంబంధం చేసుకుని మా చెల్లెలు మా ముందే సుఖంగా ఉండేది. ఆ రోజు నేను తప్పకుండా వదిలేసి తప్పు చేశాను.
చెప్పేది నా మాట. ఏయ్, కొట్టదని చెప్పు మామ. ముక్కలు ముక్కలు చేయాలరా. పోరా అవతలకి. నిన్ను చంపేస్తాను. ఏయ్, పోరా. ఏయ్, పోరా. నువ్వు కానీ నీ కొడుకు కానీ ఇంకోసారి ఇంటి ఛాయలకు వచ్చారో నరికి పోగులు పెడతారు. ఏంటండి ఇంత ఆలస్యమైంది? మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మాట్లాడరే. అరే ఈ దెబ్బలేంటండి? వచ్చే దోవలో కింద పడ్డానులే. వరలక్ష్మి విషయం ఏమైందండి? మాట్లాడేశాను. ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? అయ్యో నా మతమండ, అడగడమే మర్చిపోయాను. రండి భోంచెద్దురుగానే. మీకోసం చూసి చూసి అక్కడే పడుకుండిపోయాడు. అలిక్కడైతే వాడు నిద్రలేస్తాడు. నేను ఇక్కడే కూర్చొని భోంచేస్తాను. నీ వల్ల జరిగిన కష్టాలు వచ్చినా నువ్వే రాకపోయి ఉంటే ఆ రోజు మేము చూసిన సంబంధం చేసుకుని మా చెల్లెలు మా ముందే సుఖంగా ఉండేది. ఆ కుటుంబానికి సెల్లా దాపరించావు కదరా. అదేంటండి? మనసేం బాగోలేదు. అన్నయ్య వాళ్ళు ఏమన్నా అన్నారండి? నా వల్లే కదూ మీకు ఈ కష్టాలు. అలాగని మా వాళ్ళు అన్నారా? వాళ్ళు అన్నారని కాదు, నాకే అనిపిస్తుంది. నేను అసలు నీకు కనపడకపోయినట్టయితే మన ఇద్దరి మధ్య ఈ ప్రేమ పెళ్లి ఉండేది కాదు. నీకో గొప్ప సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళు. మీ వాళ్ళ మధ్య పిల్ల పాపలతో నువ్వు చాలా హాయిగా ఉండేదాన్ని. చచ్చా, ఏం మాట్లాడండి అవి? నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారండి? కంటికి రెప్పలా నన్ను నా బిడ్డని చూసుకుంటున్నారు. అంతకంటే ఏం కావాలండి? అసలు మీరు తండ్రి కొడుకుల్లా ఉంటారా? అన్నదమ్ముల్లా ఉంటారు. మీ పెద్ద కొడుకు ఏడి అంటూ నన్ను అందరూ ఆట పట్టిస్తుంటే అప్పుడు నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? చచ్చా, ఏంటండి చిన్నపిల్లాడిలాగా? ఊరుకోండి. మరి అంత ప్రేమగా చూసుకునే నా కొడుక్కి నాలా జరగకూడదు. వాడు తప్పకుండా ఆ ఇంటికి అల్లుడు కావాలి. నేను పొందలేని ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ వాడు పొందాలి. వాడు పొందే ఆనందాన్ని నీ మొహంలో చూడాలి. చూస్తారండి, మీరు కోరుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి. మన వీరబాబు మీద నాకు నమ్మకం ఉంది. మీరు హాయిగా నిద్రపోండి. నేను ఇక్కడే పడుకుంటాను. సరే.
వద్దు బాబు వద్దు, నేను చెయ్యొద్దు. ఏయ్! ఏయ్! మా నాన్నరా, అన్యాయంగా మా నాన్నని చంపేస్తావురా. మా నాన్న చనిపోయాడురా. అయ్యో ఏమన్నావురా? మా నాన్న వల్ల మా అమ్మకి అన్ని కష్టాలా? పెళ్ళ ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి మా అమ్మ మీ దగ్గరికి వచ్చి ఇది కష్టం అని చెప్పిందారా? అలా చూసుకున్నారా మా నాన్న? నన్ను మా అమ్మని ఇక్కడ పెట్టి చూసుకున్నారా? చంపేశావు కదరా. ఆ రోజే వాళ్ళు ప్రేమను ఒప్పుకుని ఇన్నాళ్ళు మేము ఇలా అనాథలుగా ఉండేవాళ్ళం కాదు. దీనంతటి కారణం మా నాన్న కాదు, నువ్వే. అసలు నీకు ప్రేమ అంటే ఏంటో తెలిస్తే కదరా ఒకరోజు మా ఇంట్లో ఉండి తెలిసేది ప్రేమ అంటే ఏంటో. మా నాన్న అలసిపోయి ఇంటికి వస్తే మా అమ్మ మా నాన్న కాలు నొక్కుతూ నిద్రపోచ్చేది. ఆదమర్చి మా అమ్మ అలా నిద్రపోతే మా నాన్న లేచి మా అమ్మ కాలు నొక్కుతూ నిద్రపోచ్చేవాడు. అదిగా ప్రేమ అంటే. అన్న ముద్దలు తినిపించడం, నగలు వస్తువులు కొనడం కాదు ప్రేమ అంటే. వాళ్ళ మనసులో ఏ ఉందో తెలుసుకొని అది ఇవ్వటం ప్రేమ అంటే. పిచ్చిన కొడుకు, నీకేం తెలుసురా ప్రేమ గురించి? బాల్య స్నేహితులు, బావమర్దులు, భార్యాభర్తలు కూడా అయ్యాం. అయినా విడివిడిగా బతుకుతూ ప్రతి క్షణం నరకం అనిపిస్తున్నాం. ఎందుకు? మన రెండు కుటుంబాలు కలవటం కోసం. ఇంకా వరలక్ష్మి మీ ఇంట్లో ఉందంటే కారణం మా నాన్న ఒట్టేయించుకున్నాడు రా. మీరందరూ ఒప్పుకున్నాక ఇంట్లో అల్లుడుగా అడుగు పెట్టాలని ఒట్టేయించుకున్నాడు. ఇంటికి వచ్చే శత్రువుని కూడా మర్యాదగా పలకరిస్తారా? మా నాన్న మీ ఇంట్లో అల్లుడే కదరా. కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేశారు కదరా. దేవుడు లాంటి మా నాన్నని చంపేశారు కదరా. మా నాన్న చనిపోయాడ్రా. మా నాన్న చనిపోయాడ్రా. చనిపోయా నాన్న. ఏంటి మీ ఇంటి ముందు ఎన్ని కార్లు ఆగున్నాయి? మా అత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. రేపు కలుద్దామే. బాయ్ బాయ్. వరలక్ష్మికి బాగుంటుందని ఈ చీర తెచ్చాను. అదిగో మాటల్లోనే వచ్చేసింది. నా గురించే మాట్లాడుకుంటున్నారా? ఈ కలర్ నీకు బాగుంటుందని నేను, బాగోదని మీ పిన్ని వాదం వేసుకుంటున్నావు. నువ్వు చెప్పు. పట్టుకుంటే ఎలా తెలుస్తుంది? కట్టుకుంటేనే కదా తెలిసేది. ఒక్క నిమిషం. కట్న కానుకల గురించి కూడా ఒక మాట అనుకుంటే బాగుంటది కదా. కట్టమా ఎంత మడతేసేమేటి? మగ పెళ్ళోళ్ళు ఏ రేట్లో ఉన్నారో ఏమో, అసలు మేము తోగలమో లేదో చెప్పాలి కదా. మళ్ళీ ఇదో మడత. మాదంతా ఫిక్స్డ్ రేట్, నో రిబేటు, నో డిస్కౌంట్. మరైతే సరుకు నాణ్యం చూసుకోవచ్చా? మడతేం కాదు, ఇంకానేం ట్రైల్ వేసుకోవచ్చా అని అడిగావు కాదు. బావా భలేటోడివి. అసలు ఈ పెళ్లి మన వరలక్ష్మికి ఇష్టమో కాదో మాట అడిగితే బాగుంటుందేమో. మన ఇళ్లలో ఆడపిల్లలు ఎప్పుడైనా అడిగేవేట్రా? అత్తయ్య ఎలా ఉన్నాను? చీర బాగుందా? చాలా బాగుంది. రారా, కూర్చో. నిజంగా చాలా బాగుంది. హాయ్. ఏదో కొత్త చీరలో కోడలు చూసుకోవాలనే కోరిక తప్ప కొత్తగా వరలక్ష్మి చూసేదేముంది వదినా? చూసేది పాత వరలక్ష్మి అయినా పెళ్లి చూపుల్లో కొత్తగా కనిపిస్తోంది. పెళ్లి చూపులా? ఇదిగో బావా, కట్న కానుకలు లేవు కదా అని చెప్పి మర్యాదల్లో మడతలెట్టేస్తే ఊరుకునేది లేదు. ఒక మాట అనుకుంటే మంచిది. అంతే కదా పెద్దమ్మ? అమ్మా కొంచెం తలపోటుగా ఉంది. సరే లోపలికి వెళ్ళి. వరలక్ష్మికి మా అందరి దిష్టే తగిలేసింది వదినా. వరలక్ష్మి ఏంటి వీరబాబు ఇక్కడ. ఊరి దగ్గర అన్నదానం ఏర్పాటు. వీరబాబు ఒకసారి నీతో మాట్లాడాలి. ఉండు, వాళ్ళు కూడా ఒడ్డు వచ్చేస్తాను. వీరబాబు రే పట్టుకో.
ఏంటి ఏమైంది ఏమైంది ఆ రమణ వాళ్ళ అమ్మ నాన్నలతో మా ఇంటికి వచ్చాడు. వస్తే ఊరికి రాలేదు, చుట్టాలందరినీ వెంట పెట్టుకొచ్చాడు. పెళ్లి చూపులంట. మా ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. ముహూర్తాల గురించి కూడా మాట్లాడేసుకున్నారు. నాకేదో భయంగా ఉంది వీరు బాబు, నాకేదో భయంగా. పెళ్లి చూపులే కదా జరిగాయి, పెళ్లి కాదు కదా. ఎందుకంత భయం? పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. అంతవరకు వస్తే నా వెనక మా ఊరు మొత్తం వస్తారు, నిన్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. ఏం అడుగుతారు? 14 ఏళ్ల నుంచి మా ఊరి సీతమ్మ వారిని మీ ఊరి వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. అంత గట్టి కష్టం నన్ను నువ్వు పెళ్లి చేసుకోవడం. దానికి దీనికి సంబంధం ఏంటి? మీ నాన్న ఒప్పిస్తానని చెప్తున్నాను కదా. అయ్యో, మా నాన్న గురించి నీకు తెలియదు వీరబాబు. అన్నిటికీ స్థాయి స్థాయి అని మాట్లాడతారు. ఆయన స్థాయి మనుషులు కాకపోతే కనీసం మాట కూడా మాట్లాడరు. అసలు మీ ఊరి పేరు చెబితేనే ఆయన ఇంత లేస్తారు. అలాంటిది నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నాకంత అయోమయంగా ఉంది. వాళ్ళ మాటలు తలుచుకుంటేనే పిచ్చికిపోతుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వీరబాబు, నేను బతుకను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. నువ్వు తొంట్రోడు అని తెలుసు కానీ ఇంత ఎదవ్ అనుకోలేదు. ఏంటన్నా నువ్వు కూడా? అంత కాని పని నేనేం చేశాను? నాకు వరలక్ష్మి అంటే ఇష్టం, వరలక్ష్మి నేనంటే ఇష్టం. ఆ రమణగాడు పెళ్లి చూపులను వచ్చాడు, తర్వాత ఏదైనా జరిగితే నేను బతకను, చచ్చిపోతాను, టెన్షన్ పడిపోయింది. వేరే దారి లేక తాళి కట్టాను. తప్ప? ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఇలా పెళ్లి చేసుకోవడమే తప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. లేకపోతే నేను మీ అమ్మాయిని ప్రేమించాను, నాకు ఇచ్చి పెళ్లి చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే పెళ్లి చేస్తారా? ఇప్పుడు మాత్రం వాళ్ళని పెళ్లికి ఒప్పుకుంటారని అనుకుంటున్నావా? వేరే దారి లేదు, చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఆ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు నాన్న, వదిలే. ఏం తెలుసురా? తెలుసు నాన్న. ఏం తెలుసురా? అదో బొంగులో ఫ్యామిలీ నాన్న. తెలుసు తెలుసు అంటున్నావు. నీకేం తెలుసురా? దుర్గా ప్రసాద్ వరలక్ష్మి నాన్నని తెలుసు, కానీ మీ అమ్మకి స్వయాన అన్నయ్య అని తెలుసా? వరలక్ష్మి బావని చెప్పుకుని తిరుగుతున్నాడే వాడు కాదురా, తనకి అసలైన బావ నువ్వని నీకు తెలుసా? పక్క పక్క ఊర్లోనే ఉంటూ ఒకరి గుమ్మం ఒకరు ఎందుకు తొక్కుకోమో తెలుసా? అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య, చిన్నమ్మ, చిన్నాన్న అని నువ్వెప్పుడైనా పిలిచావా? దీనికంతటికీ కారణం ఎవరో తెలుసా? నేను.